హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. ఈ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈరోజైతే అస్సలు నిమిషం కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నానండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేసేసి మొత్తం ముందైతే అన్నీ సర్దేస్తాను నీట్గా. ఇల్లంతా నీట్గా క్లీన్గా ఉంచుకుంటాను. ఎవరైనా వచ్చినా చూసినప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇల్లంతా నీట్గా సర్దినప్పుడు ఎవరు రారు, కానీ చిందరవందరగా ఉన్నప్పుడు మాత్రం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మనం ఎన్నిసార్లు ఇల్లు నీట్గా సర్దినా అంత అనిపించదు. ఎప్పుడైతే మనం చిందరవందరగా వదిలేస్తామో ఆ రోజే ఎవరో ఒకరు వస్తారు ఇంటికి. ఇల్లంతా నీట్గా సర్ది బెడ్రూమ్లో కూడా మొత్తం ఎక్కడికక్కడ అన్నీ నీట్గా పెట్టేసి, పిల్లలు వెళ్ళేటప్పుడు ఎక్కడక్కడ వదిలేస్తూ ఉంటారు కదా, అన్నీ తీసి సర్దేసి ముందైతే విండోస్ ఓపెన్ చేసేసి కొంచెం రూమ్లోకి వెంటిలేషన్ వచ్చేలాగా చూస్తానన్నమాట. ఈ కర్టెన్స్ నిన్న తీసుకున్నాము. ఆ కర్టన్స్ కింద కొంచెం ఆనినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట. మీరు చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. అది నా మైండ్లో నుంచి పోవట్లేదు. ఆ కింద ఆనుతూ ఉంటే ఊడ్చేటప్పుడైనా అది మట్టి పడుతుంది కదా, అది ఎట్లయినా సెట్ చేయాలని పని చేస్తున్నాను, కానీ బుర్రలో అంతా అదే ఉంది. ముందే ఈ కర్టెన్లని కుట్టడం పట్టుకుంటే పని ఆగిపోతుంది అని చెప్పి వర్క్ అంతా అయిపోయిన తర్వాత చేద్దామా అని చెప్పి అదే ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట. ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేశాను. ఈ పనులు స్టార్ట్ చేస్తూనే ఇల్లంతా క్లీన్ చేస్తున్నా. కుక్కర్ పొయ్యి మీద పెట్టాను. కాకరకాయలేమో కట్ చేసుకొని ఉప్పేసి పక్కన పెట్టాను. కాకరకాయ ఫ్రై, సాంబారు. ఈరోజు నెయ్యి కూడా చెయ్యాలి. చాలా పని అయితే ఉందండి. ముందైతే ఇల్లు నీట్గా సర్దేసుకొని వంట అయితే కంప్లీట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ వరకు కాకరకాయ ఫ్రైను సాంబార్ అయితే చేసేసాను. రైస్ వండి మా వారికి జావ కూడా కాసి పెట్టేశాను అనమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత మీగడ ఉంటే దాన్ని మొత్తం మిక్సీ పట్టేసి దాన్ని కూడా తీసేసి ఆ గిన్నెలన్నీ శుభ్రంగా, అసలు నెయ్యి చేస్తే ఎన్ని గిన్నెలు అవుతాయో కదండి. ఇట్లా నేను ఎప్పుడు మిక్సీలోనే పడతాను. ఈ మీగడంతా తీసేసి నెయ్యి కూడా కాచాను. ఈ పని అయిపోయేసరికి నాకు 2:30, 3 అయింది. ఇంకా 3 తర్వాత మళ్ళీ ఒకసారి రూమ్లోకి వెళ్ళి ఆ కర్టన్స్ని అలా చూశానమాట. చూస్తే ఇంకా నాకు దాన్ని ఏదో ఒకటి సెట్ చేసేదాకా మనసులో ఉండట్లేదు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. కర్టన్స్ అనేవి ఒక కర్టన్ని అట్లా పిన్నుతో సెక్యూర్ చేశాను. మిగతా కర్టన్స్ కిందేమో ఆనుతున్నాయి. అది సెక్యూర్ చేసింది మంచిగా నీట్గా ఉంది. అందుకే ఎట్లయినా వాటిని అట్లా పైకి సెట్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఆ కర్టన్స్ పైపు మొత్తం పైది తీసి కిందకి దింపి మళ్ళీ ఒక్కొక్క కర్టన్ని కుట్టడం ఎందుకు అని చెప్పి, ఇక్కడ కింద కనిపిస్తుందా ఒక కర్టన్ అయితే నేను పిన్స్తో సెక్యూర్ చేశాను. ఎలా ఉంటుందో చూద్దామని. నాకు అట్లనే మంచిగా అనిపించింది అనమాట. సరే మిగతా కర్టన్స్ ఎలా చేయాలి, ఇదైతే అట్లా పిన్స్ పెట్టాను అని ఆలోచించాను. అయితే ఈలోపు నాకు ఒక ఐడియా వచ్చింది. నాది ఆల్రెడీ టేబుల్ టాప్ మిషనే కాబట్టి ఆ మిషన్నే కర్టన్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కొక్కటి కుట్టేస్తే అయిపోతుంది కదా అన్న ఐడియా అయితే వచ్చింది. సో ఇంకెందుకు, అట్లా ఐడియా రావడమే ఇట్లా కర్టన్స్ అయితే కుట్టేశాను అనమాట. చూడండి, మిషన్ అట్లా కర్టన్స్ దగ్గర పెట్టుకొని ఎంత పొడవైతే ఉన్నాయో ఒక 4 ఇంచెస్ వరకు పొడవు అనిపించాయి. ఆ 4 ఇంచెస్ని అట్లా ఫోల్డ్ చేసి కుట్టాను. కర్టన్స్ అన్నీ అలానే కుట్టేశాను అనమాట. చూడండి ఎలా కుట్టాను. అసలు కర్టన్స్ని కిందకి దించకుండానే కుట్టాను. నా ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.